హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: 4 క్యారెట్స్, కొన్ని పాలు వేడి చేసినా పర్లేదు, నార్మల్ పచ్చి పాలైనా పర్లేదు. క్యారెట్స్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత క్యారెట్ని వేసుకోవాలి. కొంచెం ఫ్రై కానివ్వాలి. క్యారెట్ తురుము ఒక 10 మినిట్స్ ఇలా మగ్గాలి. మగ్గిన తర్వాత పాలు యాడ్ చేసుకోవాలి. మనం ముందే నెయ్యి ఉన్నప్పుడు నెయ్యిలో ఇవి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి నా దగ్గర లేవు, అందుకే డైరెక్ట్ క్యారెట్ తురుము వేసేసాను. నెక్స్ట్ పాలు యాడ్ చేసుకుందాం. పాలు యాడ్ చేశాను. ఇది ఒక 10 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోవాలి. పాలన్నీ ఇలా ఇంకిపోవాలి. నెక్స్ట్ మనం చక్కెర యాడ్ చేసుకుందాం. చక్కెర యాడ్ చేస్తే కొంచెం జ్యూసీ ఉంటుంది. మనం తినే స్ట్రక్చర్ వస్తుంది. యాలకుల పొడి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇట్లా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది, కానీ నా దగ్గర ప్రస్తుతానికి లేవు ఇంట్లో. జస్ట్ పాలు, క్యారెట్, చక్కెర వాటితో చేసేసిన. ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ టైం చేస్తున్నా. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. స్మెల్ అయితే అద్దరిపోయిందండి. గుమగుమలు ఆడేస్తుంది. స్టవ్ కట్టేస్తున్నా. గుమగుమలాడి క్యారెట్ హల్వా రెడీ. జస్ట్ 20 మినిట్స్. చాలా సింపుల్ వేలో, చాలా టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. స్మెల్ అయితే అద్దరిపోయింది. రూమ్ అంతా స్మెల్లే వస్తుంది. చాలా సింపుల్ వేలా చేసుకోవచ్చు. నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. నోట్లో వేస్తే కరిగిపోతుంది, అంత బాగుంది. ఈ గిన్నె మొత్తం నేనే కథం చేసేటట్టున్నా. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంత మంచిగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. వావ్, మీరు కూడా ట్రై చేయండి క్యారెట్ హల్వాని. చాలా సింపుల్. థ్యాంక్ యూ.